నేను బతికినంత కాలం నా సేవ కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే గుడ్ షీట్ ఫౌండేషన్ అనేది స్థాపించి అనేక ప్రాంతాల్లో అనేక కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ఇప్పుడు పబ్లిక్గా మేము ఎప్పుడు రిలీజ్ చేయలేదు. ఎందుకనంటే చేసే సేవ ఎప్పుడు కూడా మనకి చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మంది చెప్తే మనల్ని బట్టి నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంకా కొంత సేవ మెరుగ్గా చేస్తారన్న ఉద్దేశంతో నేను ఎవరికి కూడా చెప్పను. మేలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గుడ్ షీట్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళంతా కూడా మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు. చదువుల్లో అయితే మంచి మంచి ఫస్ట్ క్లాస్ సాధించి మంచి మంచి ఇంజనీర్లు కానీ, డాక్టర్గా కానీ, బిఎస్సీ నర్సింగ్ కానీ, ఫిషరీస్ కానీ చాలా రకరకాలుగా చదువులు చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా నేను మా ద్వారా చదువుకున్నందుకు నేను ఇప్పుడు ఎంతో గర్వపడుతున్నాను. ఇంకా జీవితంలో నా ఊపిరి ఉన్నంత వరకు గుడ్ షీట్ ఫౌండేషన్ కొనసాగుతుంది. అలాగే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి గత 14 సంవత్సరాల పార్టీలో కొనసాగుతున్నాను. ఈ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో చాలా కష్టపడి గత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకి అనుగుణంగా, అలాగే మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిట్టబ్బాయి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి కూడా మేము పార్టీలో పనిచేయడం జరిగింది. ఈ పార్టీలో పనిచేసినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి గుర్తింపు పార్టీ ఇవ్వకపోయినప్పుడు కూడా కొంతమంది నాయకుల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మేము నాయకుడు ఎవరైతే ఉన్నారో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీఎం చేయడం కోసమే కార్యకర్తలు పనిచేస్తాం తప్ప ఇంకో నాయకుడికి దోత్సాహం చేయడానికి పనిచేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే పార్టీ అనేది అందరిది. ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పుడు కూడా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ కాబట్టి ఈ యొక్క పార్టీలో ప్రజల అభిష్టానమే శిరోధార్యం అవుతుంది. ఎప్పటికైనా సరే ప్రజల నిర్ణయమే ఫైనల్గా జడ్జిమెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో అనేక సేవా కార్యక్రమాలు కానీ కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాలు జీవితాంతం నేను బతికినంతకాలం జరుగుతుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈరోజు ఈ యొక్క బర్త్డే కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా సక్సెస్ చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు కూడా సదా మీ సేవలో కుంచి రామనారావు తోడుగా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.